నమస్తే, వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. అడ్వాన్స్ బుకింగ్స్ అదరకొట్టేస్తున్నాయి. ప్రీమియర్లు పట్టానికి రెడీ అయ్యాయి. మరికొన్ని గంటల్లోనే సినిమా కూడా రిలీజ్ కాబోతోంది. జనాలు థియేటర్లకు వెళ్లడమే లేటు అనుకునే టైంలో సినిమా పోస్ట్ పోన్ అంటూ షాక్ ఇస్తున్నారు మేకర్స్. లేటెస్ట్ గా అఖండ 2 ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తోంది. ఇలా ఆడియన్స్ రిలీజ్ కోసం వెయిట్ చేసి తీరా లాస్ట్ మినిట్ లో పోస్ట్ పోన్ అయిన సినిమాలేంటి, అసలు పోస్ట్ పోన్ కి కారణాలేంటి? డిసెంబర్ ఆడియన్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని ప్లాన్ చేసుకున్నారు మేకర్స్. కానీ డిసెంబర్ లో రిలీజ్ అవ్వాల్సిన ఇంట్రెస్టింగ్ సినిమాలన్నీ పోస్ట్ పోన్ అవుతూనే ఉన్నాయి. 1 కాదు 2 కాదు, ఏకంగా 5 సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి. వాటిలో ప్రెసెంట్ హాట్ టాపిక్ అవుతోంది అఖండ 2. అఖండ 2 అదిరిపోయే రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ప్రీమియర్స్ కి కూడా సాలిడ్ థియేటర్లు కూడా రెడీ అయ్యాయి. ఇక థియేటర్లో హంగామా స్టార్ట్ అవుతుంది అనుకునే లోపే అఖండ తాండవం పోస్ట్ పోన్ అని నిర్మాతలు అనౌన్స్ చేశారు. బాలయ్య కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా హై ఎక్స్పెక్టేషన్స్ తో ఈ శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ కావాల్సి ఉన్న ఈ సినిమా లాస్ట్ మినిట్ లో పోస్ట్ పోన్ అయింది. ఫైనాన్షియల్ ఇష్యూస్ సెటిల్ కాకపోవడం వల్ల రిలీజ్ కి బ్రేక్ పడింది. త్వరలో కొత్త డేట్ రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేయడంతో ఆ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు. అఖండ 2 అనే కాదు, డిసెంబర్లో రిలీజ్ అనౌన్స్ చేసిన చాలా సినిమాలు లాస్ట్ మినిట్ లో రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్నాయి. ఈ శనివారం బైకర్ సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే ఈ సినిమా కూడా వాయిదా పడింది. శర్వానంద్ హీరోగా, మాళవిక నాయర్ హీరోయిన్ గా రేసింగ్ కాన్సెప్ట్ లో తెరకెక్కుతున్న బైకర్ మూవీ డిసెంబర్ 6న రిలీజ్ అవ్వాల్సి ఉంది. ఈ నెలలోనే రిలీజ్ అవ్వాల్సిన మరో బిగ్గెస్ట్ మూవీ రాజాసాబ్. ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాజాసాబ్ డిసెంబర్ 5నే రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ సీజీ వర్క్ కంప్లీట్ కాకపోవడం, ఇంకా ప్యాచ్ వర్క్ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ బ్యాలెన్స్ ఉండటం వల్ల సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయినట్లు అనౌన్స్ చేసింది టీం. ఎందుకంటే ఈ సినిమాలో షూటింగ్ పార్ట్ కంటే సీజీ బేస్డ్ వర్క్ ఎక్కువగా ఉండడంతో ఆడియన్స్ కి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసమే సినిమాని జనవరి 9కి వాయిదా వేస్తున్నట్లు అనౌన్స్ చేశారు పీపుల్స్ మీడియా నిర్మాత. ఈ నెలలో రిలీజ్ అవ్వాల్సిన మరో ఇంట్రెస్టింగ్ మూవీ డెకాయిట్. అడవి శేష్, మృణాల్ ఠాగూర్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ఈ లవ్ రివెంజ్ యాక్షన్ డ్రామా డిసెంబర్ 25న రిలీజ్ డేట్ ఇచ్చింది. అయితే ఫస్ట్ ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ ని అనుకుని షూట్ చేయడం, టీజర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత క్రియేటివ్ డిఫరెన్సెస్ తో శృతి హాసన్ ప్లేస్ లో మృణాల్ జాయిన్ అయింది. అందుకే షూట్ డిలే అవుతూ వస్తోంది. అందుకే ఈ డిసెంబర్లో రిలీజ్ అవ్వాల్సిన డెకాయిట్ నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్ పోన్ అయింది. ఈ డిసెంబర్ 25నే రిలీజ్ అవ్వాల్సి పోస్ట్ పోన్ అయిన మరో సినిమా యుఫోరియా. భారీ సినిమాలతో ఆడియన్స్ కి సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చే గుణశేఖర్ ఈసారి అందరూ కొత్త వాళ్లతో యుఫోరియా అనే యూత్ఫుల్ థ్రిల్లర్ ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమాని డిసెంబర్ 25నే రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసినా అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్ ఉండటం వల్ల సినిమాని వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 6న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ డిసెంబర్లో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలన్నీ రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చిన తర్వాత పోస్ట్ పోన్ అనౌన్స్ చేశారు. వీటితో పాటు ఈ సంవత్సరమే రిలీజ్ కావాల్సిన మరికొన్ని సినిమాలు కూడా నెక్స్ట్ ఇయర్ కి జంప్ అయ్యాయి. ఈ డిసెంబర్లో రిలీజ్ అయ్యే సినిమాలే కాదు, ఈ నెలాఖరికి జనవరి 1న రిలీజ్ కావాల్సిన ఆల్కహాల్ సినిమా కూడా పోస్ట్ పోన్ అవుతుందనే టాక్ నడుస్తోంది. కొన్నాళ్ల నుంచి కంటెంట్ డ్రివెన్ సినిమాలు చేస్తున్న అల్లరి నరేష్ ఈసారి కూడా అదే కాన్సెప్ట్ తో ఆల్కహాల్ మూవీని తెరకెక్కిస్తూ ఉన్నారు. న్యూ ఇయర్ రోజు రిలీజ్ చేద్దామనుకున్న ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు డౌటే అన్న టాక్ వినిపిస్తోంది. ఈ సంవత్సరం రిలీజ్ కావాల్సిన స్వయంభూ సినిమా కూడా రిలీజ్ పోస్ట్ పోన్ చేసినట్లు అనౌన్స్ చేసింది. నిఖిల్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న స్వయంభూ సినిమా ఇంకా షూట్ కాకపోవడం, గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్ ఉండటం వల్ల సినిమాని వచ్చే ఫిబ్రవరికి పోస్ట్ పోన్ చేసుకున్నారు నిర్మాతలు. ఇక ఈ సంవత్సరం సెప్టెంబర్లో రిలీజ్ అవ్వాల్సి ఉన్న సాయి తేజ్ సంబరాల ఏటిగట్టు సినిమా కూడా లాస్ట్ మినిట్ లో పోస్ట్ పోన్ చేసుకున్నట్టు అనౌన్స్ చేసింది. సాయి తేజ్ కెరియర్ లో 100 కోట్లకు పైగా బడ్జెట్ తో కొత్త జానర్ లో తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ యాక్షన్ థ్రిల్లర్ సంబరాల ఏటిగట్టు కొత్త రిలీజ్ డేట్ కూడా ఇవ్వలేదు. ఎప్పుడు సినిమా కంప్లీట్ అయితే అప్పుడు రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసుకుంటోంది టీం. ఇక ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అనౌన్స్ చేసిన విశ్వంభర అయితే వరుసగా పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. ఈ సంక్రాంతి నుంచి సమ్మర్ నుంచి ఏకంగా నెక్స్ట్ సమ్మర్ కి పోస్ట్ పోన్ అయింది. చిరంజీవి వశిష్ఠ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సోషియో ఫ్యాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ గా విశ్వంభర రాబోతోంది. ఈ సినిమాలో 4800 సీజీ షాట్స్ ఉన్నాయని, వాటి కోసమే సినిమా డిలే అవుతుందని, నెక్స్ట్ సమ్మర్ వరకు సినిమా వర్క్ వెయిటింగ్ అని చెబుతూ రిలీజ్ పోస్ట్ పోన్ చేసింది టీం. ఇలా వరుసగా ఇంట్రెస్టింగ్ సినిమాలు పోస్ట్ పోన్ అవ్వడంతో ఫ్యాన్స్ మాత్రం డిసప్పాయింట్ అవుతున్నారు. స్టార్ హీరోల సినిమాలకు ముందు నుంచే ఫుల్ బజ్, రిలీజ్ చేసే వీడియోలతో ప్రమోషన్లతో ఫుల్ క్రేజ్ క్రియేట్ అవుతుంది. మరి చిన్న సినిమాల పరిస్థితి ఏంటి? ఇంతమంది హీరోలున్న టాలీవుడ్ లో కంటెంట్ బాగుంటే ఎంత చిన్న సినిమా అయినా హైలైట్ అవుతుంది, ఆడియన్స్ లో హైప్ క్రియేట్ అవుతుంది. అలా ఈ మధ్య ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న చిన్న సినిమాలేంటి? కంటెంట్ బాగుండాలే కానీ
కటౌట్ తో పని లేదని ఫస్ట్ నుంచి తెలుగు ఆడియన్స్ ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. రీసెంట్ గా వచ్చిన రాజు వెడ్స్ రాంబాయి విషయంలో కూడా అదే జరిగింది. జెన్యూన్ స్టోరీతో పాటు టీం పెట్టిన ఎఫర్ట్స్ తో మంచి హిట్ అయింది సినిమా. అలా మరికొన్ని చిన్న సినిమాలు ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఆ లిస్ట్ లో సైక్ సిద్ధార్థ్ కూడా ఉంది. నందు హీరోగా ట్రైలర్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన యూత్ఫుల్ లవ్ స్టోరీ సైక్ సిద్ధార్థ్ వచ్చే శుక్రవారం రిలీజ్ అవుతోంది. ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాతో రీసెంట్ గా ఆడియన్స్ ముందుకొచ్చిన తిరువీర్ బ్యాక్ టు బ్యాక్ కంటెంట్ డ్రివెన్ సినిమాలు చేస్తున్నాడు. అలా ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా ఓ సుకుమారి మూవీ అనౌన్స్ చేశాడు తిరువీర్. థ్రిల్లర్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తిరువీర్, ఐశ్వర్య జంటగా నటిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా పోస్టర్ కూడా రిలీజ్ చేసింది టీమ్. అప్కమింగ్ ఆర్టిస్ట్ గా హీరోగా ఇంట్రెస్టింగ్ మూవీస్ చేస్తున్న రాగ్ మయూర్ కూడా కంటెంట్ డ్రివెన్ మూవీస్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. డీజే టిల్లు డైరెక్టర్ విమల్ కృష్ణ డైరెక్షన్ లో రాగ్ మయూర్ హీరోగా అందరికీ కనెక్ట్ అయ్యే అనుమానం బ్యాక్ డ్రాప్ లో అనుమాన పక్షి టైటిల్ తో సినిమా అనౌన్స్ చేశారు. ఈ కామెడీ ఎంటర్టైనర్ ఫిబ్రవరిలో రిలీజ్ కాబోతోంది. ఈ సంవత్సరం ఆల్రెడీ 6 సినిమాలతో రకరకాల క్యారెక్టర్లతో పాటు సోలో హీరోగా కూడా సినిమాలు చేసి మంచి రెస్పాన్స్ అందుకున్న ప్రియదర్శి నెక్స్ట్ ఇయర్ వరుసగా లైనప్ చేసేసుకుంటున్నాడు. ఇప్పటికే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ సినిమా ఫినిష్ చేసే పనిలో ఉన్న ప్రియదర్శి నెక్స్ట్ ఇయర్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ఓన్లీ హీరోగానే కాదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కంటిన్యూ అవుతూ కూడా ఆడియన్స్ లో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు యంగ్ హీరోలు. అవకాశం దొరికినప్పుడు పెద్ద హీరోల సినిమాల్లో క్యారెక్టర్లు చేస్తూ హైలైట్ అవుతూనే సోలోగా ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్నారు. ఈ సంవత్సరం హీరోగా 2 సినిమాలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరో 2 సినిమాలు రిలీజ్ చేసి బ్యాక్ టు బ్యాక్ ఆడియన్స్ తో టచ్ లో ఉన్న సుహాస్ మరికొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలతో రాబోతున్నారు. డైరెక్టర్ గానే కాకుండా యాక్టర్ గా, హీరోగా కూడా ఫుల్ బిజీ అవుతున్న తరుణ్ భాస్కర్ రీసెంట్ గా సంతాన ప్రాప్తిరస్తు సినిమాలో ఇంట్రెస్టింగ్ రోల్ చేసి ఫుల్ ఎంటర్టైన్ చేశారు. ఈసారి ఫుల్ ప్రెజ్డ్ గా మలయాళంలో సూపర్ హిట్ అయిన జయ జయ నాయక సినిమా రీమేక్ గా ఓం శాంతి 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 సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఒక హీరోగా ఎలా అయినా నిలదొక్కుకోవాలని ట్రై చేస్తున్న యంగ్ హీరో రోషన్ కనకాల మోగ్లీ సినిమాతో ఈ నెలలోనే రిలీజ్ కి రెడీ అవుతున్నాడు. ఇంట్రెస్టింగ్ యూత్ఫుల్ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ మోగ్లీగా ఈ నెల 12న ఆడియన్స్ ముందుకొస్తున్నాడు రోషన్ కనకాల. ఇక డిసెంబర్ 25న మరో యంగ్ హీరో ఛాంపియన్ గా ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. రోషన్ మేకా హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఛాంపియన్ మూవీ ఇప్పటికే పాటలతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లు స్పీడప్ చేయడంతో ఛాంపియన్ మీద ఫుల్ బజ్ క్రియేట్ అవుతోంది. ఇదే ఇవాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరో ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 టీవీ. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.